ఇవాళ మహాయతి నేతల కీలక సమావేశం జరగనుంది. ఇందులో మహారాష్ట్ర సీఎం ఎవరన్న విషయంపై క్లారిటీ రానుంది. కాగా మహారాష్ట్రకు కాబోయే సీఎం దేవేంద్ర ఫడ్నవీసేనని తెలుస్తోంది. 1-2 రోజుల్లో ఆయన లాంఛనంగా ఎన్నిక కానున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు అపధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ హాజరవుతారు. మంత్రిత్వ శాఖల కేటాయింపులపై ముగ్గురు నేతలు చర్చించనున్నారు. హోం, పట్టణాభివృద్ది, పీడబ్ల్యూడీ, ఆర్థిక శాఖలతో పాటు అసెంబ్లీ స్పీకర్ పదవిపై 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత అదిరింది. హోం స్పీకర్ పదవి విషయంలో బీజేపీ పట్టు వదలడం లేదు. ఈ కారణం వల్లే కొత్త సీఎం ప్రకటన ఆలస్యం అవుతోందని సమాచారం. ఈ సమావేశంలోగా దీనిపై తేల్చుకోవాలని, లేదంటే తామే నిర్ణయిస్తామని అమిత్ షా మహాయుతి కూటమి నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడే మహాయుతి ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారని తెలుస్తోంది. మీడియాలో దీనిపై చర్చ జరుగుతోందన్న ఏక్నాథ్ షిండే ఈ ప్రతిపాదనను మాత్రం తోసిపుచ్చలేదు. దీంతో శ్రీకాంత్ షిండే డిప్యూటీ సీఎం అవుతారనే చర్చ ఊపందుకుంది. శ్రీకాంత్ షిండే ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నారు. శ్రీకాంత్ షిండేను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తే ఏక్నాథ్ షిండే ఏ బాధ్యత తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇలా ఉండగా సొంతూరుకు వెళ్లిన షిండే తన మౌనాన్ని వీడారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమన్నారు. మహాయుతి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని షిండే స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షాల నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తానన్నారు. अरेस्ट करने के लिए अभी बहुत काफी भागदौड़ हो गई चुनाव में। मैं एक दिन में 8-8, 10-10 सभा ली थी और मैंने कोई अभी तक मेरे 2-2.5 साल के कार्यकाल में छुट्टी बिट्टी कोई मनाता नहीं। मैं यहाँ भी आता हूँ, यहाँ भी जनता दरबार होता है, लोग आते हैं। अभी भी लोग आए मेरे को मिलने काम के बहाने। वो यहाँ आने के बावजूद भी मुझे लोगों से मिलना है, मिलता हूँ मैं लोगों को। और मेरी तबीयत थोड़ी खराब थी, अभी ठीक सर ऑपोजिशन और मुझे एक ही है कि ये सरकार जो है ये जनता की आवाज वाली सरकार है। जनता को जैसे सरकार चाहिए वैसे सरकार मिलेगा। मैंने बुधवार के दिन पूरी तरह मेरी भूमिका स्पष्ट की हुई है। आदरणीय प्रधानमंत्री जी, आदरणीय गृह मंत्री अमित भाई और भारतीय गृह मंत्रालय को लेकर के कोई मांग है क्या आप लोगों की? भारतीय जनता पक्ष के अध्यक्ष नड्डा जी जो मुख्यमंत्री पद के बारे में तय करेंगे उसको मेरा पूरा समर्थन मैंने ऑलरेडी दे दिया है। आप ही कुछ बोलोगे क्या मुझे बात करने में? पूरी तरह मैंने मेरा समर्थन दिया है। उसके लिए कोई किंतु परंतु नहीं है। पूरा स्पष्टता से मैंने कहा है, मैं पूरी स्पष्टता से मेरी भूमिका व्यक्त करने वाला कार्यकर्ता हूँ। ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ వైశాలి. మహారాష్ట్ర సీఎం సంబంధించి ఎట్టకేలకు ఒక ఎండ్ కార్డు పడే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రోజు మహాయుతి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బీజేపీ ఫడ్నవీస్ తో పాటుగా ఎన్సీపీ అజిత్ పవార్, అదే విధంగా ఏక్నాథ్ షిండే, ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎం గా ఉన్న ఏక్నాథ్ షిండే హాజరు కాబోతున్నారు. ఈ మహాయుతి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో తదుపరి సీఎం ఎవరనేది ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. గత వారం 10 రోజులుగా చూస్తున్నాము ఈ మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై రకరకాల నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ఇటు ఢిల్లీలో పదే ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా అంతర్గతంగా మహాయుతి ఆధ్వర్యంలో భేటీల మీద భేటీలు కొనసాగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పేరు ఖరారు అవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే నిన్న బీజేపీకి సంబంధించిన ఒక ముఖ్య నేత కూడా ఫడ్నవీసే తదుపరి సీఎం అని చెప్పేసి ఆ విధంగా సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ప్రస్తుతం ఆపద్ధర్మ సీఎం గా ఉన్న ఏక్నాథ్ షిండే కూడా మోడీ, అమిత్ షా పెద్దలు ఎట్లాంటి సీఎం గా ఎవరిని నియమించినా తాను మద్దతు ఇస్తానన్నట్టుగా
నిన్న ఒక సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ మహారాష్ట్ర సీఎం సంబంధించి ఒక పీఠముడి వీడినట్టేనని చెప్తున్నారు. ఈ రోజు సమావేశం జరుగుతా ఉంది. అదేవిధంగా బీజేపీ ఎల్పీ కూడా సమావేశం ఉంటున్నారు. ఈ సమావేశంలో ఎల్పీ నేతను ఎన్నుకుంటారు. ఆ ఎల్పీ నేత కూడా ఫడ్నవీస్ అని చెప్పేసి కూడా ఇప్పటికే సమాచారం అందుతోంది. మొత్తంగా నెక్స్ట్ సీఎం మహారాష్ట్ర సంబంధించి 10 రోజులుగా జరుగుతున్న వాటికి ఈ రోజు ఎండ్ కార్డు పడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఫడ్నవీస్ ను తదుపరి మహారాష్ట్ర సీఎం గా ఎన్నుకోబోతున్నట్టు తెలుస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం మన ముఖ్యమంత్రి పదవి ఒక స్పష్టత వచ్చిన మిగతా మంత్రి పదవుల విషయంలో కూడా కొంత ఇటు బీజేపీతో పాటుగా ఇటు ఏక్నాథ్ షిండే అదేవిధంగా అజిత్ పవార్ కూడా కొన్ని కీలకమైన మంత్రి పదవులపైన పట్టుబడుతున్నట్టు తెలుస్తా ఉంది. దీనిపై కూడా ఈ రోజు ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా వచ్చేసి స్పీకర్ కావచ్చు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కావచ్చు, హోంమంత్రితో పాటు ఇంకా పలు కీలక మంత్రి పదవుల పైన చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎవరికి ఏ మంత్రి పదవి కావాలని చెప్పేసి ఈ డిమాండ్ ఉన్నది. సో దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ఏక్నాథ్ షిండే వ్యవహారం మాత్రం చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా సీఎం గా మహారాష్ట్ర సీఎం గా ఉన్న ఏక్నాథ్ షిండే భారీ విజయం సాధించిన తర్వాత మహాయుతి భారీ విజయం సాధించిన తర్వాత తిరిగి తనే సీఎం అవుతాడని చెప్పేసి పెద్ద ఎత్తున ఏక్నాథ్ షిండేతో పాటు ఆ పార్టీ అదేవిధంగా మహారాష్ట్రలో కూడా చర్చ జరిగింది. అయితే ఉన్నట్టుండి అనూహ్య పరిణామం నేపథ్యంలో తెరపైకి ఫడ్నవీస్ రావడంతో ఏక్నాథ్ షిండే భవిష్యత్తు ఏం జరుగుతుంది, ఏక్నాథ్ షిండే ఏం చేయబోతున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు మహారాష్ట్ర పాటు దేశ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గతంలో చూసాము శివసేన నుంచి విడిపోయిన తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం గా బాధ్యతలు చేపట్టారు. అంతే అనూహ్య పరిణామ నేపథ్యంలో ఈ రోజు కూడా ఈ మహారాష్ట్ర సీఎం రేస్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తిగా ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉండి అనూహ్యంగా ఒక సీఎం గా సీఎం పదవి చేపట్టి దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా ఏక్నాథ్ షిండే మారాడు. అంటే గతంలో బీజేపీకి సంబంధించి ఏక్నాథ్ షిండే అనేవాడు బీజేపీ తయారు చేసిన సీఎం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు అంతే సమయంలో ఇప్పుడు అదే పరిస్థితిలో కూడా ఏక్నాథ్ షిండే తన సీఎం పదవి నుంచి రేస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు మధ్య మార్గంగా ఏక్నాథ్ షిండేను బీజేపీ పెద్దలు కూల్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. దాంట్లో భాగంగా ఏక్నాథ్ షిండే తనయుడు అయినటువంటి శ్రీకాంత్ షిండే ఏదైతే మహారాష్ట్ర కళ్యాణ్ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండో ఎంపీగా తనను డిప్యూటీ సీఎం గా చేస్తారని చెప్పేసి ఏక్నాథ్ షిండేకు రాయబారం పంపించారు. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండే కూడా కొంత వెనక్కు తగ్గినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే తన ఆ డిప్యూటీ సీఎం గా తను ఎలాగో చేయలేడు. సో సీఎం గా చేసినటువంటి డిప్యూటీ సీఎం గా చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో తనయుడిని డిప్యూటీ సీఎం చేస్తానని బీజేపీ పెద్దలు రాయబారం పంపడంతో కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తా ఉంది. అయితే ఏక్నాథ్ షిండే మాత్రం ఎట్లాంటి బాధ్యతలు చేపడతాడు భవిష్యత్తులో అనేది చెప్పి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అది కాని పక్షంలో మహారాష్ట్రలోని మహాయుతికి సంబంధించి మహాయుతికి చైర్మన్ గా ఉంటూ ఈ మొత్తంగా ఈ మహాయుతికి సంబంధించి కీలక బాధ్యతలు ఎలాంటి పొరపచాలు లేకుండా మహాయుతి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిచే విధంగా కొన్ని బాధ్యతలు తీసుకునే అవకాశం లేకపోలేదని మహారాష్ట్ర చర్చిస్తుంది. మొత్తానికి అయితే గత 10 రోజులుగా అంటే ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ మహారాష్ట్ర సీఎం నుంచి గత వారం 10 రోజులుగా రకరకాలుగా చర్చోపచర్చలు జరిగి ఈ మహారాష్ట్ర పీఠముడి విడలేదు. ఎట్టకేలకు ఈ రోజు కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఎవరు అనేది ఒక స్పష్టత ఇస్తారు. అది కూడా ఫడ్నవీసే అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. మొత్తానికి ఒక కథ అంటే మహారాష్ట్ర సీఎం పదవికి సంబంధించి ఎండ్ కార్డు పడే విధానం స్పష్టంగా కనబడతా ఉంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.